బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి సుదర్శన వీక్షణం కార్యక్రమంలో ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. ఓకే, ముందుగా మామూలుగా మనం 2 days నుంచి కూడా మనం వాస్తుల గురించి జాతకాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ముందుగా ఏంటి అనంటే, ఇప్పుడు వాస్తుపరంగా చూసుకుంటే ఇప్పుడు 25,000 వచ్చినా సరే ఖర్చు అయిపోతున్నాయి, 1 lakh వచ్చినా సరే ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఏంటి ఇల్లు ఏమన్నా మింగేస్తుందా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి పరిస్థితులు లేకుండా ఎలాంటి వాస్తు అయితే ఇలా మనం సేవింగ్స్ అలాంటి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయంటారు? ఆర్థికపరమైన విషయాల్లో అండి ఎప్పుడైనా సరే వాస్తుబద్ధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉత్తరం అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటేనా ఈశాన్యం అయితే వృద్ధి చేస్తూ ఉంటుంది, వాయువ్యం అయితే ఖర్చు చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా ఇటీవల కొంతమంది పెద్దలు చెప్తున్నది ఏంటంటేనా, పెద్దలు అనే వాళ్ళు సమాజంలో ఆ ఇంట్లో పోయినా నుంచి ఏదో నాకు ఇబ్బంది జరుగుతుంది, ఆ ఇంట్లో ఏముంటుంది, నీ బుద్ధి బాగుండాలి కదా అని వ్యాఖ్యానం చేస్తున్నారు. కానీ బుద్ధి బాగుండాలంటే ముందు అక్కడ మనసు బాగుండాలి కదా. మనసు బాగుండాలంటే చుట్టూ ఉండే వాతావరణం బాగుండాలి. ఎప్పుడైతే ఆ ఇండ్లు బాగుంటుందో మనసు బాగుంటుంది, మనసు బాగుంటే చుట్టూ ఉండే వాతావరణం బాగుంటుంది, అక్కడ మా కుటుంబం కూడా సఖ్యతగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చూడండి, ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, వాస్తుదోషాలు కలిగిన ఇంట్లో, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఆర్థికపరమైన సమస్యలు ఎందుకు వస్తాయి, ఏదైనా అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న గలాటలు కానీ లేదా కోర్టు వ్యాజ్యాలు కానీ ఇటువంటి జరిగినప్పుడు ఇది ఒక్కొక్క మూల ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ వాస్తుదోషాలు కలిగిన చోట వీళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావితం అనేది ఉంటుంది. అది ప్రకృతి శక్తి. మనసును నీ బుద్ధితో వచ్చేటట్టు మీరు ఉండాలంటే అది ఉండనియదు. ఎందుకంటే అక్కడ ప్రకృతి శక్తి అంటే మీ ఇంట్లో మీ లోపల మీ ఇంట్లో ఉండే గాలి వెలుతురు పంచభూతాల శక్తి కానీ లేదా మీలో ఉండే పంచభూతాల శక్తిని ప్రభావితం చేసి ఈ విధంగా మైండ్ను డైవర్ట్ చేసి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం జనరల్గా ఈ ఖర్చుల విషయానికి వస్తే జూదం అనేది ప్రధానంగా చూస్తూ ఉంటారు, బెట్టింగ్స్ అటువంటివి. అతనికి అసలు అలవాట్లే ఉండవు, ఆ ఇంట్లో పోయడానికి అలవాటు వచ్చి ఉంటుంది. ఏమయ్యా నీ బుద్ధి మార్చుకున్నావంటే అతనికి మార్చుకోవాలని అతనికి ఏం ఉండదు. అక్కడ ఉండే పరిస్థితులు పంచభూతాల యొక్క ప్రభావం అట్లా చేసి మిగతా వ్యసనాలకు కూడా బానిస అయ్యి ఆ డబ్బులు వృధా ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్నకైతేనా, ఇక్కడ ఇటువంటి అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఉత్తరవాయు దోషం. అంటే అది ఏ విధంగా ఉంటుందంటే కన్నా, సపోజ్ కాంపౌండ్ ఉంటే అది మూతపడడం కానీ, లేదంటే ఉత్తరం హద్దు చేసి దక్షిణము హద్దు లేకుండా ఇల్లు కట్టిన ఇళ్లలో ఉన్నప్పుడు కానీ, అటువంటి ఇళ్లలో చేరినప్పుడు కానీ, లేదా అటువంటి ఒక కాంప్లెక్స్లో రూమ్స్ ఉంటేనా వరుసగా అటాచ్ అయి ఉండి లాస్ట్ రూమ్ అంటే ఆగ్నేయం రూమ్లోకి వచ్చేకల్లా దక్షిణం హద్దు ఉండదు, ఉత్తరం హద్దు ఉంటుంది. అటువంటి రూమ్లలోకి వెళ్ళినప్పుడు కూడా వ్యాపారస్తులు ఎవరైనా సరే మిగతా చోట బాగా వ్యాపారం చేస్తుండే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపారం డిస్టర్బెన్స్ అని జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇళ్ళలోకి వచ్చేకల్లా ఇట్లా తర్వాత అక్కడ కొంతమంది చాలామంది సహజంగా వాయువులో బాత్రూమ్స్ అనేది కడుతూ ఉంటారు. అవి కాంపౌండ్కి ఇంటికి అటాచ్ అయ్యి మూతపడినప్పుడు కానీ, లేదంటే స్టెప్స్ కింద కట్టినప్పుడు ఆ స్టెప్స్కి పిల్లర్ లేకుండా ఉండటము, కేవలం ఈశాన్యం మూల పిల్లర్ లేకుండా ఉండడం, ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క ఆర్థికపరమైన సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థికపరంగా సమస్య ఇంట్లో ఉత్పన్నమవుతుందంటే స్త్రీ సమస్య కూడా ఉంటుంది. అంటే భార్యాభర్త పడకపోవడం లేదా భార్య ప్రశాంతంగా జీవనం సాగించకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే కనుక ఈశాన్యం అనేది బాగా ఉందనుకోండి, ఉత్తర ఈశాన్యం విరుచూపు కానీ లేదా ఉత్తర ఈశాన్యం పెరుగుదల కానీ, ఇంకా కొంతమంది చేస్తారంటే ఉత్తర ఈశాన్యం పెరుగుదల అన్నారు కదా అనేది కాంపౌండ్ ఏమో కొలత కరెక్ట్గా ఉంటుంది, ఇంటి కొలత ఏమో పెంచి కట్టింటారు. ఇటువంటి మళ్ళీ దోషం కలిగించి వృధా ఖర్చులు వస్తూ ఉంటాయి. ఉత్తర ఈశాన్యం బాగా ఉన్న చోట వృద్ధి అంటే ఆర్థికంగా వృద్ధి బాగుంటుంది, అక్కడ ఉండే స్త్రీలు కూడా సంతోషంగా చాలా బాగా ఉంటారు. అట్లా ఈ దోషాలు లేకుండా చూసుకున్నది ఇటువంటి నివారించుకోవచ్చు. ఓకే, మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్లు భార్యాభర్తల సఖ్యత లేకపోవడం కూడా కొన్నిసార్లు ఈ వాస్తుకు సంబంధించిన కారణాలు అయి ఉంటాయి అని అంటున్నారు కదా. సో భార్యాభర్తల సఖ్యతగా ఉండడానికి మాస్టర్ బెడ్రూమ్ ప్లాన్స్ అనేవి ఏ దిక్కు వైపు ఉంటే మంచిదంటారు? మాస్టర్ బెడ్రూమ్నే సహజంగా ప్రతి ఒక్క మామూలు జనరల్గా ఇచ్చే ప్లాన్లలో కూడా నైరుతి మూల ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే ప్లాన్లో గతంలో అయితే కొన్ని చోట్ల అది నైరుతి మూల వంట పెట్టడమో, లేదంటే స్టోర్ రూమ్ పెట్టడమో, ఇంకో దానికి ఏర్పాటు చేయడమో, లేదా హాల్ కొన్ని చోట్ల మహానుభావులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే అటువంటి లేవు. కానీ ఇక్కడ ఎక్కువ తప్పు చేస్తుండే ప్లాన్లు ఏంటంటేనా, ఏదైతే నైరుతిలో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇస్తున్నారో అక్కడ ఆగ్నేయం పెరుగుదల కానీ లేదా వాయువ్యం పెరుగుదల, అంటే బాత్రూమ్స్ ఆ బెడ్రూమ్లు దాటి వెళ్ళిపోతాయి. అంటే బాత్రూమ్ వాల్ ఏదైతే ఉంటుందో బెడ్రూమ్ వాళ్ళకు పారుగా లేకుండా అది దాటిపోయి ఉండడం వలన ఇంకోటి ఏం చేస్తుంటా అంటే
తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయుంలో కానీ బాత్రూమ్ ఇవ్వాలి. అట్లా లేకుండా దక్షిణాగ్నేయము పశ్చిమ వాయుంలో బాత్రూమ్ ఇచ్చి అక్కడ నైరుతిలో డ్రెస్సింగ్ కోసం ఏర్పాటు చేయడం వలన ఈ రెండు డైరెక్షన్లో కూడా ఇవ్వడం వలన ఏమవుతా అంటే దక్షిణంలో అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా స్త్రీకి అనారోగ్య సమస్య ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ పడమరలో కనుక చేసినట్లయితేనా మగవానికి అనారోగ్య సమస్య, అంటే ఆ బెడ్రూమ్లో పడుకునే వాళ్ళకి నేను చెప్తుండేది అట్లా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దోషాలు లేకుండా సపోజ్ వాయువు దోషం అనేది ఉందనుకోండి, అక్కడ స్త్రీ ప్రవర్తన సరిత ఉండదు, వృధాగా డబ్బులు ఖర్చులు ఉంటాయి, ఉత్తర వాయువు పెరుగుదల అనేది దానికి ఎందుకు వస్తుంది ఆ బెడ్రూమ్కి అనమాట. ఇంటికి మొత్తానికి లేకపోయినా కూడా ఆ బెడ్రూమ్లో ఎవరైతే వాడుకుంటూ ఉంటారో బయట ఉన్నంతసేపు బాగుంటారు, ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పోయిన తర్వాత గొడవ పడుతూ ఉంటారు, లేదా అనవసరంగా ఆ బెడ్రూమ్ నుంచి ఏదైనా సరే పని చేసినప్పుడు వృధా ఖర్చులే వస్తూ ఉంటాయి. ఏంది బయటంతా బాగా డబ్బు వస్తుంది, వీడి వాళ్ళకి డబ్బు ఇది నష్టం జరుగుతుందనే ఆలోచన వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఇదే అనమాట ఆ పంచభూతాల శక్తి ఏ విధంగా అయితే మైండ్ని ప్రభావితం చేస్తా, శరీరాన్ని ప్రభావితం చేస్తానని మనం తెలుపుకుంటున్నామో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అట్లా జరగకుండా చూసుకుంటాను. స్వామి, ఈ కర్నూలు నుంచి వినేష్ కాలర్ రెడీగా ఉన్నారు. వినేష్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. గురూజీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుజీ. నమస్కారం వినేష్ గారు, చెప్పండి. అదండి, కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం, బాగా ఇబ్బంది వస్తుంది. అనుకోకుండా అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్, ఖర్చులు. అదే అండి, ఇక్కడ వచ్చేసి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటేనా మీరుండే సొంత ఇల్లా బాడిగిల్లా? సొంత ఇల్లే అండి. సొంత ఇల్లు అయితేనా ఏ ఫేసింగ్ అండి ఇల్లు? తూర్పు అండి. తూర్పు ఫేసింగ్ ఇల్లు. ఉత్తరం హద్దు ఏమైనా చేసుకున్నారా? ఇంటికి ఉత్తరం ఖాళీ ఉందా? అంటే వేరే వాళ్ళ ఇల్లు అటాచ్ ఉందండి. మరి ఇందాకే మనం అనుకుంటున్నాం కానీ ఎవరైతే ఇల్లు ఉత్తరంలో అటాచ్ అయి ఉంటుందో, అంటే ఉత్తరం హద్దు అయిన ఇంట్లో తల్లి స్థానము, అది తర్వాత ధనస్థానము, స్త్రీ స్థానము, అక్కడ తల్లికి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, డబ్బుల పరంగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అటువంటి ఏంటంటే కాంపౌండ్ లేకుండా కట్టుకోవడం కూడా తప్పే. ఉత్తరం అనేది ఒక 10 అడుగులు 20 అడుగులు వెడల్పు ఉన్న ఇంట్లో కూడా 2 అడుగులైనా కనీసం అంటే ఉత్తరం కాంపౌండ్ వదిలిపెట్టుకొని చేసుకోవాల్సిందే. అట్లా చేసుకోకుండా ఉంటేనా ఖచ్చితంగా సమస్య జరుగుతుంది. మీకు ఏదైనా మనకు వచ్చేసి 2 రకాల మార్గాలు ఉన్నాయి. జాతకరత్న లేదా ఈ యొక్క నిర్మాణ వాస్తు ప్రకారం కానీ అక్కడ ఏదైనా సరి చేసుకునే మీకు అవకాశం ఉంటే చూడండి. సహజంగా మీరనే ప్రశ్నకైతే సమాధానం అక్కడ ఉత్తర దోషం ఉంటుంది, దానివల్ల ఆర్థిక సమస్యలు ఉంటాయి, అవి లేకుండా చూసుకోండి. మీరైతే హద్దు అంటున్నారు ఉత్తరము, పడమర దక్షిణం ఆటోమేటిక్ ఖాళీగా ఉంటుంది, అది కూడా ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ ఇట్లా ఉంటుంది. స్వామి, మరి అదేవిధంగా రత్నాలు అనేవి ఉంటాయి కదా, సో జాతక రీత్యా ఆ రత్నాలు అనేవి డిసైడ్ చేస్తూ ఉంటారు కదా మీరు. సో మామూలుగా కొంతమంది మిమ్మల్ని సంప్రదించకుండా కూడా చాలామంది నవరత్నాలు అన్ని రకాలుగా మంచివి అని చెప్పేసి బయట దొరికే రత్నాలను తీసుకొని నవరత్నాల రింగ్స్ పెట్టుకోవడం అయితే మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అలా పెట్టుకోవడం కరెక్టేనా? 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే నవరత్నాలు అనేవి ఎప్పుడు పనిచేస్తాయంటేనా, మొత్తము 9 గ్రహాలు జాతకంలో 12 రాశులలో అవి పొజిషన్లో ఉంటాయి, ఒక్కో చోట ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఏంటంటే మంచి పొజిషన్లో మంచి ఆధిపత్యం కలిగి మెజారిటీ గ్రహాలు, అంటే సహజంగా మన పెద్దలు చెప్పేది ఏంటంటే అన్ని గ్రహాలు ఏకాదశంలో ఉంటే ఆ జాతకం అనేది చాలా యోగిస్తుంది. అట్లా ఉండే అవకాశం అనేది సాధ్యమంతరకు లేదు. షష్టగ్రహ కూటమి అనేది ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చింది. అది అట్లా ఉన్నప్పుడు కనుక అది 11వ స్థానం అయితేనా మీరన్నట్టు నవరత్నాల ఉంగరం పెట్టుకున్నప్పుడు అంటే 6 గ్రహాలు అనుకూలం చేస్తాయి కాబట్టి 3 గ్రహాలే అక్కడ మైనస్ చేస్తాయి కాబట్టి 9 గ్రహాలు పెట్టుకున్నప్పుడు అక్కడ కొంచెం మేలు జరగచ్చు. కానీ వీటికి మళ్ళీ ఆధిపత్య ప్రకారం వచ్చేసి 6, 8, 12 అవి ఏమైనా దాని కారకాలు కూడా ఏమైనా చూసిస్తూ ఉంటే అవి ఇబ్బంది పెడతాయి. అంటే ఓవరాల్గా అవి ఉండే పొజిషన్ కరెక్ట్ కాబట్టి పెట్టుకున్నా కూడా కొంచెం వరకు సమస్య ఉండదు. కానీ దానివల్ల నేను చెప్పేది అంటే చెడుపుడి దగ్గర పెట్టుకునే దానికంటే మంచి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మంచి చేసేవాడు ఒకడైనా సార్, చెడుపు చేసే వాళ్ళు 4 పెట్టుకుని ఏం చేస్తారు? కాబట్టి ఆ ప్రకారంగా నవరత్నాల యొక్క ధారణ సూచన అనేది అది కొంచెం ఇబ్బందికరమే, ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నవరత్నాల్లో 9 గ్రహాలలో కనుక ఒక 5 గ్రహాలు 7 గ్రహాలు 8 గ్రహాలు చెడుపు చేస్తున్నాయి, ఒక గ్రహమే నీకు మంచి చేస్తాను. అటువంటిప్పుడు అవి పెట్టుకొని ఏం లాభం? అంటే నీకు 9 పాలు 8 పాలు చెడుపు జరుగుతుంది, 1 పాలు మంచి జరుగుతుంది, అప్పుడు సమస్య జరుగుతుంది. ఖచ్చితంగా అది ఎంతవరకు పోతాయంటే సమస్య ఈ యొక్క దశలు 20 సంవత్సరాల దశ ఒక పెద్ద గ్రహానికి ఉన్నట్లయితేనా ఆ యొక్క సూక్ష్మాంతర దశ వచ్చాక కనీసం అంటే 2 నెలలు పడుతుంది ఒక సూక్ష్మాంతర దశ. అంటే 9 గ్రహాల యొక్క దశలను అంతర్దశలుగా తీసుకొని వస్తే అటువంటి సమయంలో మైన్యూట్ సమయంలో ఏమైతే అంటే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అది చూసుకోవాలి. స్వామి, మీరు మామూలుగా అయితే ఒకరి జాతకం చూడాలి అని అంటే వారి పుట్టిన సమయం అనేది పర్టికులర్గా మెన్షన్ చేయాలి అని అంటారు కదా. ఒకవేళ గతంలో ఉన్న రోజుల్లో అయితే ఆ టైమింగ్ అనేది అందరికీ అంత నోట్ చేయాలని తెలియదు. సో అలాంటప్పుడు సమయం లేనప్పుడు వారి జాతకాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి చూస్తారు? అట్లా అసలు జాతకం చూడడమే తప్పండి. ఎందుకంటే
ఆ సమయం లేనప్పుడు వారి యొక్క కొంతమంది కొన్ని విధాల బర్త్ టైం రెక్టిఫికేషన్ అని కానీ లేదా ప్రశ్న లగ్నం ప్రకారం కానీ కొంతమంది చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ అందాజుగా టైం చెప్పినప్పుడు దానివలన ప్రమాదమే కానీ అది నివారణోపాయం కాదు. ఎందుకంటే కరెక్ట్గా మనం తెలిసిన వాటికే కొన్ని సందర్భాలలో ఎందుకంటేనా తల్లిదండ్రులు సరిత రాసినారో లేదని కూడా డౌట్ ఉంటుంది ఒక్కో సందర్భంలో. అవి మళ్ళీ మనం చూసి వాళ్ళు చెప్పిన టయానికైనా కూడా మనం చూసుకొని ఆ మనిషిని బట్టి అతను ఇప్పుడు ఉండే పొజిషన్ బట్టి అతను పడే ఇబ్బందిని బట్టి మనము దాన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ జాతకం అంత తేలిగా డిసైడ్ చేయడానికి లేదు. అటువంటి సందర్భాల్లో ఇంత బాగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే దాన్ని డిసైడ్ చేయడానికి కష్టం ఉన్నప్పుడు ఏదో తెలియని జాతకానికి ఏదో ఒక మార్గంలో లేదా ప్రశ్నా జాతకమనో వేలిముద్రనో ఇంకోటనో చేసేదానికంటేనా లేదా ఇంకోటి మీకు ఇక్కడ ఏంటంటే హస్త సాముద్రికం మీరు చూసుకున్నప్పటికి కూడా ఆ యొక్క దశలను బట్టి కొన్ని చిన్న రేఖలు మారుతూ ఉంటాయని మన వాళ్ళే చెప్తారు. అటువంటిప్పుడు దాన్ని ఎట్లా మనం నిర్ణయించగలం? అట్లా నిర్ణయించలేం. కాబట్టి పర్ఫెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఉన్నట్లయితే అది ఇంకా మనం మనకు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి సెకండ్స్తో సహా చూడడం జరుగుతుంది. సెకండ్స్ అంటే మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేయలేం కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు అటో ఇటో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే 8 నిమిషాలు నిడివితో ఒక సబ్ అంటే నక్షత్ర పాదాధిపతి అనేది ఉంటుందన్నమాట. 1 నిమిషం 2 నిమిషాలు లేదా అదైనా సరే కొన్ని చోట్ల అది కూడా సమస్య జరుగుతూ ఉంటుంది. అట్లా లేకుండా ఉండేదానికి నిమిషాలు సహా ఉన్నట్లయితే అది పెద్దవాళ్ళు రాసి పెట్టినా కానీ డాక్టర్ రాసి పెట్టినది మనం దగ్గర ఉన్నట్లయితేనా దాని ప్రకారం అంటే ఇప్పుడు పుట్టేటోళ్ళకి మనం అయితే ఈజీగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఎలాగో 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దానికి కొంచెం చాలామంది డాక్టర్లు అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి మనం ఏమైనా తప్పడాల్సిన పనిలే. అవి చూసుకొని చేసుకున్నట్లయితే ఒకరి జాతకము వాళ్ళ చుట్టూ ఉండే చాలామందిని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనం సహజంగా పెద్దలనే వాడు పుట్టినాంచి లోకాన్ని నాశనం చేస్తారంటారు. ఇప్పుడు మన పురాణ కాలంలో కూడా వింటాం. ఏంటంటే కారణం అదే ఒక జాతకం అని చేసి ఎంతోమందిని మార్పు చేసి శ్రీకృష్ణుడు పుట్టినాడంటేనే గోకులం అంతా దాన్ని ఏమంటారు బాగా ఇదైంది, వృద్ధి అయింది. అదే కనుక నరకాసుడు పుడితే ఏమైంది? వాళ్ళకేమో బాగానే ఉన్నాయి కానీ ప్రపంచానికి నష్టం జరిగింది. అట్లా ఈ ఒక పుట్టుక అనేది ఎంతోమంది మార్పు చేస్తాయి కాబట్టి ఒకవేళ ఆ పెద్దలకు జాతకాల టైం అందుకు లేదు కాబట్టి పిల్లలు ఏదైనా సర్చ్ చేసుకున్నట్లయితేనా ఆ పెద్దలు కూడా బాగుంటారు. అది ఎంతవరకు పోతుందంటే కుటుంబం అంతా కూడా వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ అండి. ఎక్కడైనా సరే మనం ఇది మనం వాస్తులో కానీ జాతకంలో కానీ చెప్పేది అంటే మన చుట్టూ ఉండే పంచభూతాల శక్తి గ్రహాల శక్తి మనలో ఉండే సప్తధాతువులు ఇవన్నీ కూడా గ్రహాల కిందకి మనం లెక్కేస్తాం. అవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అంత సక్రమంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు పుట్టుక అనేది పక్క వాళ్ళ జాతకాన్ని కూడా డిసైడ్ చేస్తుంది, అంత ఎఫెక్ట్ కూడా ఉంది అని మీరు అంటున్నారు కదా. సో కొంత ఏంటి అని అంటే ఇప్పుడు బాబు పుట్టాడు, ఈ బాబు పుట్టుక సమయాన్ని బట్టి మేనమామ కీడు లేదు అని అంటే మేనత్తు కీడు ఇలాంటివి కొన్ని వింటూ ఉంటాం కదా. సో అవి ఎంతవరకు కరెక్ట్? అవి 100% అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే జాతకంలో ఉండే గ్రహాలను బట్టి మాత్రమే ఉంటుంది. కానీ నక్షత్ర పాదాలు కొన్ని దోషాలు కలిగి ఉంటాయి. ఎవరికంటే తండ్రికి గండము, తల్లికి గండము, మేనమామ గండం ఇటువంటి అందుకే వాళ్ళు ఆల్రెడీ మన ఋషులు ఆల్రెడీ చెప్పినారు. ఎందుకు నక్షత్రాల్లో చూపిస్తా ఇట్లా గండాలు అంటే సూచాయిగా వాళ్ళు చెప్పినారు. అంటే ఇంకా డెప్త్కి వెళ్తే ఎంత ఉంటుందో మీరే ఆలోచన చేయొచ్చు. కాబట్టి అవి ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను. ఎందుకంటే మావాడు పుట్టినాక మా నాయన చనిపోయాడు కొంతమంది కూడా అది అనుకుంటుంటారు. అది లేదా ఒక అంత మాత్రం చేత అతని మీద ఆ పిల్లోని మీద కానీ పిల్ల మీద కానీ నింద వేయకూడదు. ఎందుకంటే అది ఏమి పరిష్కారం చేయగలిగేది మన దగ్గర ఉంది కాబట్టి పరిష్కారం చేసుకొని మనం నివారణోపాయం చూసుకోవాలి. కానీ అనవసరంగా వాడేం మీరు పుట్టించింటేనే వాళ్ళు పుట్టింటారు, అంతేగాని వాళ్ళేం పుట్టలే కదా. అటువంటి సందర్భాలు ఉన్నప్పుడు అవి కొంచెం దోషం లేకుండా వాళ్ళకి మనం మేలు చేస్తేనా మనకు కూడా అది మేలు జరుగుతుంది. జాగ్రత్త చూసుకుంటే చాలా బాగుంటుంది. స్వామి, ఇప్పుడున్న జనరేషన్లో అయితే నార్మల్గా సో పెళ్ళికి ముందే విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ముందే చూసుకొని సో పెళ్ళి అవ్వంగానే డైరెక్ట్ అందులోకి షిఫ్ట్ అయిపోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు సో వాళ్ళు డైరెక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళ జాతకాలకు కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాటికి జాతకానికి ఏ సంబంధం లేకుండా అలా అపార్ట్మెంట్స్ విల్లాస్ అనేవి ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంటారు. సో దాని వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? జాతకాలు అనేవి కంపల్సరీ వాటికి కూడా? ఇక్కడ ఇంకోటండి, ఏదన్నా సరే ఒక సైట్ కానీ లేదంటే ఒక విల్లా కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక హౌస్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ జాతకం కానీ లేదా వాళ్ళ ఇద్దరి యొక్క పేరు బలాలు కానీ ఇవి చూడాల్సిన పనే లేదు. అక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటేనా ఆ యొక్క నిర్మాణం అనేది వాస్తుబద్ధంగా ఉందా లేదా. అక్కడ చాలా బాగా ఇప్పుడు మీరంటే ఇలాగ పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏ ఇంట్లో అయితే వాస్తుబద్ధంగా ఇల్లు ఉంటుందో అక్కడ నూతన జంట సంసారం చేస్తూ ఉంటారో అక్కడ పుట్టే పిల్లోళ్ళు కూడా వాస్తుదోషాలు లేకుండా పుడతారు. అంటే జననకాల దోషాలు లేకుండా పుడతారు. సహజంగా ప్రకృతి ప్రసాదించే వరం అది.
అదే కానీ వాస్తుదోషాలు గల ఇంట్లో కనుక ఒక జననం అనేది జరిగింది అనుకోండి, ఖచ్చితంగా దోషం ఉంటుంది ఆ పిల్లవానికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. కాబట్టి ఏదైతే వీళ్ళు ప్లాన్ చేసుకొని మనం పెళ్లి చేసుకుంటానే పలా ఇంట్లోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం, అది వాస్తుబద్ధంగా ఉందా లేదా, ఎక్కువ శుభ ఫలితాలు అక్కడ కలుగుతాయా లేదా, వాస్తుబద్ధంగా ఉందా లేదా అని చూసుకున్నట్లయితే మీరన్నట్లు వాళ్ళ జీవితము శోభాయమానంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే స్వామి, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. సో అవినాష్ రెడ్డి కాకినాడ నుండి రెడీగా ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు, అవునండి. గురూజీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురూజీ. నమస్కారం అండి అవినాష్ రెడ్డి గారు, చెప్పండి. అవినాష్ రెడ్డి అండి, 5/2/1996 అండి. సమయం రాత్రి 7:40 సాయంత్రం. కొంత జాతకం అండి. అంటే ఏమండి సమస్య ఏముందండి? సమస్య కొంత హెల్త్ ప్రాబ్లం అండి, ఇదేనండి. ఇది హెల్త్ ప్రాబ్లం అయితే కనుక అక్కడ కొంచెము మీ సొంత ఇంట్లో అయితేనా అక్కడ వాస్తుదోషం, ఆగ్నేయపరమైన వాస్తుదోషం ఉంటుంది. తర్వాత 6, 12 స్థానాలు ఏదైనా మీ జాతకంలో ఇప్పుడు యాక్టివేషన్ అయింటేనా అవి కూడా, లేదా అవి ఏవైనా సరే పూర్తిగా గ్రహాల ప్రభావితం చేస్తూ ఉంటే మీ జన్మలగ్నంపై ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకు ఉండవచ్చు. ఒకసారి అది మనం, ఎందుకంటే జాతకం అనేది 1 నిమిషంలో 1/2 నిమిషంలో చూసే పని కాదు. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ అంతా టైం చూసుకున్నా కూడా ఒక్కోసారి తెగదు. కాబట్టి అటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఓసారి అపాయింట్మెంట్ తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఆ పరిష్కారమే చూడొచ్చు. ఓకే స్వామి, ఇప్పుడు మామూలుగా మనం ఇల్లు తీసుకున్నప్పుడు పిల్లలకంటూ ఒక సెపరేట్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే అది బాగా ట్రెండ్ అవుతూ ఉండింది. సో అలాంటప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైతే మనం సెట్ చేస్తూ ఉంటామో, సో దానికి కూడా జాతకం అనేది ఏదైనా అవసరమా లేదు అని అంటే, ఇలాంటి జాతకం ప్రభావం వల్ల, వాస్తు దోషం వల్ల వాళ్ళ ప్రవర్తనలో ఇలాంటి మార్పులు ఏమన్నా ఉంటాయా? 100% అండి. ఎందుకంటే అన్న పిల్లలకి ఇచ్చే బెడ్రూమ్లో కూడా కొంతమంది చాలా పిల్లలు కూడా బెడ్రూమ్ అలాట్ చేస్తున్నారు. వాయువు బెడ్రూమ్ సహజంగా ఇస్తారు. అక్కడ వాయువు దోషం కనుక ఉందనుకోండి, ఆడపిల్ల మెచ్యూర్డ్ అయిన ఆడపిల్ల ఉన్నట్లయితేనా ఇప్పుడు మన ఈ కాలంలో చూస్తున్న సమస్యలు అటువంటివే జరుగుతూ ఉంటాయి. అది సహజంగా చూస్తాం. అదే మీకు ఎందుకంటే ఈ జాతకానికి, జనన కాలానికి, వాస్తుకు ఉండే దగ్గర సంబంధం చూసుకోండి. ఎక్కడైతే వాస్తుదోషాలు లేకుండా ఉంటాయో ఆ బిల్డింగ్ నిర్మాణము, అక్కడ సహజంగా ఉన్న జాతక దోషాలను కూడా వాళ్ళు నివారించుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అదేనా జాతక దోషాలు అట్లే ఉన్నాయనుకోండి, ఈ వాస్తును పట్టించుకోలే, అప్పుడు ఏమైతే అంటే ఇది రెండు కలిసి, అంటే వాస్తు సహజంగా దాని ఆలోచన మారిపోతూ ఉంటుంది కాబట్టి, ఎక్కువ కోరికలు కోరుకుంటూ ఉంటారు కాబట్టి, అక్కడ చేయకూడదు చేస్తూ ఉంటారు కాబట్టి, వాస్తుబద్ధంగా జీవనం అనేది సరి జరగదు కాబట్టి అక్కడ సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భాలలో అక్కడ ఖచ్చితంగా వాస్తును ఈ యొక్క, అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మేము ఉండే చిన్న ఇల్లు సార్, అక్కడ మేమేం వాస్తు చూసుకోగలము, లేదా మీరు చెప్పిన సలహాలు కొన్ని మేము వినగలంలేండి, అయితే మనం ఎట్లో కూడా ఇప్పుడు పరిస్థితి నుంచి గటాన్ కావాలి కదంట. అటువంటిప్పుడు ఇది ఒక టైమింగ్ అంత పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆ రత్నధారణ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇంకా మీరు మంచిగా వాస్తుబద్ధంగా ఉన్న ఇంట్లో వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఇంకా ఆ ఇంట్లోనే ఉంటారు, సమస్యలు అట్లే ఉంటాయి, ఈ పెరుగుతూనే ఉంటాయి, ఇంకా మీకు తెలియంది కాదు. సో సొంత ఇల్లు అని అంటే మనం వాస్తు ఇదంతా మనం చూసుకుంటాం, కానీ అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు ఎలాంటి వాస్తులు పాటించాల్సి ఉంటుంది? అద్దె ఇండ్లైనా సొంత ఇండ్లైనా ఖచ్చితంగా వాస్తును పాటించాల్సిందండి. ఇప్పుడు చెడుపు చేస్తుంది, ఒక చోట ప్రమాదం జరుగుతుంది, ఇది నాది కాదులేని మనం అక్కడ ఉండి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోలేము కదా. అంటే ఇక్కడ ఏంటంటే అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకు 75%, ఆ ఇంటి ఓనర్కు 25%. అందుకే మనం ఎవరైనా సరే రెంట్ పర్పస్ కట్టినా కూడా వాళ్ళు కావాలంటే 1000 రూపాయలు బాడీ ఎక్కువ పెట్టుకో, కానీ అక్కడ ఆ సమస్య అనేది వాళ్ళకు పెట్టుకోకు, నీకు పెట్టుకోకని చెప్తాయి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు చెప్తా చూడండి, ఒక అద్దె ఇండ్లు కనుక అక్కడ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగింది, ప్రమాదం, ఓనర్కి కూడా సంబంధం వస్తుంది కదా, ఆ ఇంటిని బ్లాక్ చేస్తారు, అది ఏ సమస్య అయినా కావచ్చు. అట్లా వాస్తుబద్ధంగా ఉన్న దోషాలకు కూడా ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏ విధంగా అయితే ఇబ్బంది పడతారో అట్లే ఆ ఇంటి ఓనర్కి కూడా వస్తారు. అందుకే ఏంటంటే మేము కొన్ని చోట్ల మాకు చాలామంది చూపించే ఇంట్లోకి ఏం చెప్తామంటేనా, సార్ నాకు చాలా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, అది ఇంక ఈ డేట్ ఆఫ్ బర్త్ టైమింగు, ఇంక వాళ్ళ పిల్లలు లేవు, మాట లేవు, ఏం లేవు. అంటే కొంతమంది ఒక 16 ఏళ్ళు 20 ఏళ్ళ వయసు ఉండే తల్లిదండ్రుల వాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉండే పిల్లలు, అంటే అప్పుడు వాళ్ళు రాసుకొని ఉండరు, వాళ్ళకి ఏం తెలియదు. అటువంటి ఏం చెప్తామంటే మంచిగా వాస్తుబద్ధంగా ఉండే ఇండ్లు, ఒక 1000 రూపాయల బాడీ ఎక్కువైనా పర్వాలేదు, షిఫ్ట్ కండి, ఇక్కడి నుంచి మీ మార్పునే చూడండి అని ఇచ్చే సలహాలలో కూడా చాలా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ కొన్ని ఆఫీసులు కూడా ఈ మాదిరి మనం మార్పు చేసి, రాజకీయ పరంగా కానీ లేదా వ్యాపారస్తులు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా మనం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఓకే స్వామి, మరి అప్పట్లో అనంటే ప్రసవ కాలాన్ని మనం డిసైడ్ చేసేవాళ్ళం కాదు, బట్ కానీ ఇప్పుడైతే ఆ ఆప్షన్ అయితే ఉంది సిజేరియన్స్. సో దాని ద్వారా అనేది మనం టైం అనేది పర్టికులర్గా ఈ టైంలో మనం డెలివరీ చేయించుకోవాలి అని అంటే దానికి కూడా ముందు ముహూర్తాలు పెట్టుకొని కూడా థియేటర్స్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాంటప్పుడు జనరల్గా ఒక ముహూర్తం అనేది బాగా ఉంటుంది అనేది, అలాంటి ముహూర్తం ఏమైనా ఉందా? ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు మనకు కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన టైంను బట్టి మనం దాన్ని డిసైడ్ చేయొచ్చు. సహజంగా ఇక్కడ పెట్టుకునే ముహూర్తాలు ఏ విధంగా ఉంటాయంటే పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నట్లు, లేదంటే మంచి రోజు ఏదైనా గృహప్రవేశం పెట్టుకున్నట్లు, లేదంటే ఏదైనా మంచి కార్యక్రమం చేయడానికి ఉన్నట్టు ముహూర్తము పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోకూడదు. అది ఒక 8 నిమిషాల నిడివితో ఒక నక్షత్ర పాదం అనేది ఉంటుంది. అది దాన్ని సూపర్ టైం అంటాం. అంటే ఇంకా గొప్ప టైం అనమాట. ఆ టైంలో చేయగలిగితే చేసిన అంటే మిగతా గ్రహాల యొక్క డిగ్రీలను బట్టి కూడా దాన్ని డిసైడ్ చేస్తాం. లేదు డాక్టర్ ఇంకా ఓపిక తక్కువ ఉంది, మీ 8 నిమిషాలు అంటే నాది వల్ల కాదు, నువ్వు గంటన టైం వేయాలా, అర్ధగంట టైం వేయాలి డాక్టర్ చెప్తారు. చెప్పినప్పుడు మనం కూడా ఆడ ఎంత టైం అయితే అంటే మంచి టైం బెస్ట్ టైం ఉందో బెస్ట్ టైం మనం ఇస్తాము, దాంతో బెటర్ టైం ఇస్తాము, దాంతో మళ్ళీ సూపర్ టైం ఇస్తాం. దాని ప్రకారం డాక్టర్ సజెషన్ అంటే ఇక్కడ 90% డాక్టర్లు ఎవరే కానీ అంటే అది డిసిషన్ ఆల్రెడీ అంటే ఇంకా సాధారణ జననం అనేది కాదు, ఆపరేషన్ జననం అవుతుంది అక్కడ అని నిర్ణయం జరిగినప్పుడే మనం ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇంకోటి మనం పెట్టిన నిర్ణయం కంటే దేవుని పెట్టిన నిర్ణయం ఒక సందర్భంలో చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అవి సహజంగా జరిగేటువంటి వాటికి మనం ఎప్పుడే కానీ అబ్జెక్షన్ చేయకూడదు, వాటిని మన నిర్ణయం కూడా తీసుకోము. తర్వాత అట్లా జరిగినప్పుడు సహజంగా జరిగిన వాటిలో కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది జాతకరత్నం ప్రకారం. లేదు సహజమే అవకాశం లేదు, మనకు 5 రోజులు 10 రోజులు డాక్టర్ టైం ఇచ్చినాడంటే మనము ఆ టైం అనేది ఇస్తాం, పలానా డేటు పలానా రోజు పలానా అయితే ఇస్తాం. అంతకుముందే నార్మల్ డెలివరీ అయిపోయింది లక్షణంగా చేసుకోవచ్చు. లేదా అప్పుడు ఇంకా నార్మల్ డెలివరీ కాలేదంటే ఆ టైం ప్రకారం చేసుకోవడమే మంచిది. లేదు సార్ మేము ఇంకా ప్రయత్నం చేస్తామంటే అట్లయినా చేసుకోవచ్చు, లేదా ఆ టైం ప్రకారం మనం చూడవచ్చు. కానీ ఈ చంద్రుని యొక్క అంటే అన్నిటికంటే చాలా స్పీడ్గా మూవ్ అయ్యే గ్రహం వచ్చేసి చంద్రుడు. 2.5 రోజుకు ఒక్కొక్క రాశిలో మారిపోతూ వస్తాడు. ఆ చంద్రబలాన్ని ప్రధానంగా చూసుకొని మిగతా గ్రహాలు అంటే ఒక్కొక్కసారి మనకేంటంటే ఒక నెల కూడా టైం ఉంటుంది కొన్ని ఆపరేషన్ జనాలకైతే. అటువంటిప్పుడు ఇంకా ఏమైనా మంచి ఉన్నాయా టైం అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఈ ఒక ఆపరేషన్ జనానికి మనం టైం నిర్ణయించేటప్పుడు చాలా సూక్ష్మంగా చాలా గొప్పగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటండి ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆ యొక్క ప్రెగ్నెన్సీ నిలబెట్టుకునే సందర్భంలో కూడా మనం ఆ టైం చూడొచ్చు. అంటేనా పలాని సంవత్సరంలో అంటే ఇప్పుడు 2024 ఉంది, ఈ 24లో పలానా నెలలో పలానా గ్రహస్థితి బాగుంటుంది అంటే ఈ అక్కడి నుంచి ఒక 9 నెలల ముందు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది అనుకోండి, ఆ టయానికి వచ్చేలా డెలివరీ అంటే అన్నీ మనం అనుకున్నట్టు ఇక్కడ జరగవు. ఎందుకంటే వాస్తు అయితే మన కళ్ళ ముందు ఈ గోడ తీసి ఇక్కడ పెట్టాయా, ఈ మంచం తీసి ఇక్కడ మార్చు, లేదా ఆ వస్తువు తీసి అక్కడ పెట్టని చెప్పుకోవచ్చు. కానీ ఈ అనుకున్నట్టు మనం జరగవు. కానీ మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఏం చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజు ఈ జనవరి నెల జూలైలో కానీ లేదంటే సెప్టెంబర్లో కానీ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, అప్పుడు మనకు బాగుంటుందా ఉండదా, ఇప్పుడు ఈ నెల కానీ రేపు నెల కన్సీవ్ అయితే బాగుంటుంది లేదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లా దీంతో మనకు సౌకర్యం ఉంది. దానివల్ల చాలా గొప్ప జాతకాలే బయటకు వస్తాయి. ఓకే, మరి మీకు కూడా వాస్తుపరంగా ఎటువంటి సందేహాలున్నా సమస్యలున్నా, జాతకపరంగా ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా కూడా సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లైవ్లో మాట్లాడొచ్చు. సో లేదు అనంటే ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాలి అన్నా కూడా సో ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారితో నేరుగా మాట్లాడొచ్చు. స్వామి ఇందాక మీరు చెప్పినట్లు ఈ ప్రెగ్నెన్సీ టాపిక్ గురించి మనం తీసుకుంటే సో కొన్ని సంవత్సరాలుగా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉన్నారు, బట్ కానీ వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ యోగం కలగలేదు అని అనుకోండి. సో కొత్త ఇంట్లోకి మూవ్ అవ్వాలి అని అంటే ఎలాంటి వాస్తు అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకొని వెళ్తే వాళ్ళకి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ ప్రెగ్నెన్సీ లేకుండా ఉండడానికి కారణము వాస్తులు అయితేనే ఈశాన దోషం ఉండడం వల్ల. తర్వాత జాతకంలో అయితేనా పంచమ స్థానం కానీ పంచమ భావకారకుడైన గురువు కానీ సరిత లేకపోతేనా అదేనా అఫిక్షన్ జరిగింటేనా సంతానమే కలగకపోవచ్చు. మనం 2 రకాలుగా చేసాం. ఒకటి వాస్తు ఇండ్లు మార్పిచ్చి లేదా అక్కడ ఏదైనా ఈశాన దోషం ఉంటే సరిచేసి సంతానం కలిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత జాతకరత్నం వేసుకోవడం వలన ఈ సంవత్సరం మన దగ్గర రత్నం వేసుకున్నాడు, నెక్స్ట్ సంవత్సరానికి కన్సీవ్ అయిపోయి డెలివరీ కూడా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే అక్కడ ఏదైతే గ్రహం అఫెక్ట్ అయి ఉందో అది సపోజ్ ఇంకోటి ఏమనుకుంటా అంటే చాలామంది గురువు సంతానకారకుడు కదా, గురుగ్రహం వేసుకుంటే సరిపోతుంది కదా అంటారు. అలా సంతానం కలిగే దేవుడు ఎరుగు. ఇది ఏమైనా సమస్య పెట్టింది అనుకోండి డైవర్సే వచ్చేస్తాయి డైరెక్ట్. కాబట్టి అట్లా సందర్భం లేకుండా అది ఏదైనా ఇంకో కొంచెం పంచమాధిపతి ఈ నవగ్రహాల్లో దేనికైనా అంటే 7 గ్రహాలకు ఏదైనా ఆధిపత్యం రావచ్చు. ఒక్కోసారి రాహు కూడా సంతానం ఇవ్వచ్చు అక్కడ ఉండి ఏదైనా ఆ యొక్క దానికి కారకమై ఉండి అన్న కేతువు కూడా ఇవ్వచ్చు.
కాబట్టి అట్లాంటి ఏమన్నా ఉంటే చూసుకొని మనం చేసుకున్నట్లయితే అక్కడ ఖచ్చితంగా వీళ్ళకి ఇంకా ఇక్కడ ఇట్లా లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ తిరగాల్సిన అవసరమే ఉండదు. అది తెలియక చేసుకుంటారో మళ్ళీ తెలిసి చేసుకుంటారో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఈశాన్య దోషం వాస్తుపరంగా సరి చేసుకొని కూడా సంతానాలు కలిగిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా దగ్గర అయితే ఫెయిల్ అయిన సందర్భాలే లేవు. రత్నం ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇంకా ఆ సంతానం కొంతమంది ఇంకా ఏంటంటే ఈ లక్షలు ఫెర్టిలిటీ సెంటర్కి పోసి ఆ సంతానం తెచ్చుకొని ఆ సంతానం వచ్చిన నాశనం అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి సంతానం అవసరం లేదని భగవంతుడు నిర్ణయం చేసినాడు. అది వీళ్ళ దగ్గర ఉండే 20 లక్షలు 30 లక్షల్లోనో 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకుని సంతానం తెచ్చుకొని ఇంకా అసలు ఇంకా తిని కూడా కష్టం అన్నట్లు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు. కాబట్టి ఇట్లా మీరు వాస్తుబద్ధంగా కానీ జాతకపరంగా కానీ చూసుకున్నట్లయితే అవి ఉంటే, లేదా వాస్తు అయితే సహజంగా పాటించొద్దని పెద్ద సమస్య ఏం లేదు. ఓకే స్వామి, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. రాజమండ్రి నుంచి అర్జున్ గారు రెడీగా ఉన్నారు. అర్జున్ గారు, స్వామి ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అర్జున్ గారు. హలో, అదే నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అది నా హెల్త్ గురించి, కెరియర్ గురించి అదేండి, ఇక్కడ వచ్చేసి మీ యొక్క జాతకము, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దాని ప్రకారం మన పరిష్కారం చూడొచ్చండి. తర్వాత వాస్తుబద్ధంగా మీరు పరిష్కారం చూసుకోవాలంటే ఇక్కడ హెల్త్కి వచ్చేసి ఆగ్నేయ దోషం అనేది ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా వచ్చే తూర్పు ఆగ్నేయం అనేది చూపిస్తుంది. తర్వాత కెరీర్ డెవలప్మెంట్కి సంబంధించిన తూర్పు ఈశాన్యం అనేది ప్రభావితం చూపిస్తుంది. మీరనే ప్రశ్న ప్రకారం మొత్తానికైతే హెల్త్, కెరీర్ పరంగా ఒక మగవాడు యోగించలేడు ఆ ఇంట్లో, లేదా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయంటేనా తూర్పు హద్దు కలిగి కానీ తూర్పు దోషం కలిగి కానీ ఉంటుంది. అటువంటి ఏంటంటే సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా జాతకపరంగా ఒక నిమిషాలు అవి కరెక్ట్గా ఉన్నట్లయితే ఓసారి మా అపాయింట్మెంట్ తీసుకుని దాన్ని బట్టి మనం నిర్ణయం చేయొచ్చు. ఓకే స్వామి, ఇప్పుడు ఇందాకలా మీరు డివోర్స్ గురించి మాట్లాడారు కదా. సో పెళ్ళప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేస్తారు, జాతకాలు ఆబ్వియస్లీ చూస్తారు. ఇప్పుడైతే జాతకాలు కలిస్తేనే పెళ్లి చేస్తారు అన్న పరిస్థితి అయితే ఉంది. అలా జరిగినా కూడా సో డివోర్స్ అయ్యే పరిస్థితి ఎందుకు ఉంటుంది? దానికి పరిహార మార్గాలే ఉంటాయి? ఇదే అండి, ఏంటంటేనా ఆ యొక్క విద్య అనేది ఎప్పటికైనా అది ఒకటే, కాన్సెప్ట్ అనేది ఎప్పటికైనా ఒకటే ఉంటుంది. అంటే సిద్ధాంతం అనేది మూల సిద్ధాంతం ఒకటే. వీళ్ళు చాలామంది అర్థం చేసుకోవడంలో సమస్య జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి వచ్చేసి ఇప్పుడు మన డైవర్షన్లో వాయువ్యం కానీ అటువంటి సమస్యలు లేకుండా చూసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి కూడా డైవర్స్ వరకు పోయినటోళ్ళు కూడా, అంటే రేపు జడ్జిమెంట్ వస్తాయంటే ఇప్పుడు కలిసేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా దాని ప్రకారం చూసుకొని చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గురుగారు, ఇప్పటి వరకు మా సందేహాలకి చక్కటి పరిష్కారం చూపించారు. కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చక్కటి సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి సుదర్శన వీక్షణం కార్యక్రమం. సో చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు. శ్రీ సుదర్శన సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311.